వెల్కమ్ టు వంశీ టీవీ. ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. వాళ్ళు స్టార్లు అయితే మనం కాలేమా ఏంటి? వాళ్ళు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి? నేను 200 కోట్లు కొడతానని స్టేట్మెంట్ ఇచ్చానని, అయితే కొట్టలేకపోయానని స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 200 కోట్లు కొట్టకపోవడం తప్పు అని అన్నారు విజయ్ దేవరకొండ. విజయ్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఉద్వేగపూరిత ప్రసంగం ఇచ్చారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, నేను 6 ఏళ్ల క్రితం పరశురామ్తో కలిసి గీతా గోవిందం సినిమాతో నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాను. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసిన సినిమా. నేను ఎక్కడ కనిపించినా మళ్ళీ అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారని అడిగే సినిమా. ఆ రోజులే వేరు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతుంటే ఎవడ్రా వీడు కొత్తగా వచ్చి హిట్లు కొడుతున్నాడు అని చెప్పుకున్న సినిమా గీతా గోవిందం. పెళ్లి చూపులు సినిమా అప్పుడు నా గురించి ఎలాంటి గాసిప్ వినాలని అనుకుంటున్నావు అని ఎవరో అడిగారు. అప్పుడు నేను చెప్పిన మాట, విజయ్ దేవరకొండ సినిమా 100 కోట్లు కొట్టిందని వినాలనుకుంటున్నా అని చెప్పా. అప్పుడు నా కల అది. కానీ నా 4వ సినిమాతోనే 100 కోట్లు కొట్టాను. ఆ సినిమానే గీతా గోవిందం. ఆ సినిమాతో ఎంతో ప్రేమ అందుకున్నానని అన్నాడు.